రెండు టీములు అత్త కోడళ్ళు వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ముందు ఏ టీం అత్తగారు? శాంతకుమారి అండి. శాంతకుమారి విజయవాడ నుంచి వచ్చారు. అండ్ కోడలు గారు? స్వాతి విజయవాడ నుంచి వచ్చారు. వెరీ గుడ్. అండ్ ఇట్ సైడ్ అత్తగారు శోభ గారు. అండ్ కోడలు గారు? దివ్య. వెరీ గుడ్. సో ఇప్పుడు వీళ్ళు నలుగురు ఫస్ట్ రౌండ్ ఆడబోతున్నారు. అత్తకి పెళ్లి చూపులు. మరి పెళ్లి చూపులు అన్నాక మరి ఆ మాత్రం అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా, అన్ని ప్లాస్టిక్ అన్ని తెప్పించి పెట్టాము ఈగలు వాళ్ళకుండా. సో లుక్ కోసం అన్నమాట. ఓకే, అమ్మాయి బాగుంటే చాలు. సోఫాలు పళ్ళు మనకెందుకు. వెరీ గుడ్, సూపర్. అమ్మాయిని రమ్మంటారా? వెరీ గుడ్. పెళ్లి కూతురు ప్రవేశపెట్టండి. ఓకే, సో పెళ్లి కూతురు గారు అంత ఆనందంగా కనిపిస్తున్న ఫేస్ ఆవిడదే. సో మీరు ఆవిడని ప్రశ్నలు అడగచ్చు. మీ పేరేంటి? స్వాతి. ఏం చదువుకున్నారు? నేనేదో చదువుకున్నాను కానీ నాకైతే అరేంజ్ మ్యారేజ్ అంటే ఇష్టం లేదు, లవ్ మ్యారేజ్ అంటే చాలా ఇష్టం. కానీ ప్రదీప్ ఏంటో లవ్ మ్యారేజ్ కాకుండా మిమ్మల్ని తీసుకుని వచ్చేసాడు. మీ లవర్ ఈయనే కదా? లేదు, ఈయన కాదు. మీ మమ్మీకి మీ చెల్లికి తెలియకుండా తీసుకురా పెళ్లి చూపులకి అన్నావు. లేదు, తిని కాదు. నేను ఫోటో బ్లాక్ అండ్ వైట్ లో చూసి ఈయన అనుకుని తెచ్చేసానమ్మా. ఈసారికి ఈయన చేసేసుకో. సరే, ఒక కండిషన్ పైన అయితే చేసుకుంటాను. అంటే పెళ్ళైన తర్వాత కూడా నన్ను లవ్ చేస్తే ఓకే, లేదంటే మళ్ళీ నేను వచ్చేస్తాను. అది కండిషన్ ఏముంది, అది రూల్ కదా. పెళ్ళైన తర్వాత ప్రేమిస్తానే ఉంటాం, ఎందుకు వదిలేస్తారు? ఏమో తప్పదు కదా. అందుకని చెప్పేసి. ఏం చేస్తుంటాడు పెళ్లి కొడుకు? అవి అందరి జేబుల్లో పర్సులు అవి కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు అన్నమాట. తెచ్చి నీ సాయంత్రం లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఓకే, ఇలా కాకుండా ఇంకా ఏమైనా చాయిస్లు ఉంటే చూద్దాం. దాన్ని బట్టి ఆయనకి డాన్స్ వచ్చు, పాటలు పాడతాడు. ఇంకా ఎవరైనా పెళ్లి కొడుకులు కూడా ఉంటే ప్రవేశపెట్టండి. తర్వాత వాళ్ళలో సెలెక్ట్ చేసి. అంటే ప్రస్తుతానికి దీనికి పెళ్లి చూపులు అనే పేరు మాత్రమే పెట్టారు, స్వయంవరం అనే పేరు ఇంకా పెట్టలేదు. అది పెట్టగానే 2-3 ఆప్షన్స్ తెస్తానమ్మా. ప్రస్తుతానికి ఏంటో అడ్జస్ట్ అవుదాం. ఎంత నువ్వు వంట చేయడం మొదలెడితే దెబ్బకి ఇలా అయిపోతాడు, ఇలా అంతే. దాంట్లో ఉంది. వండి పెట్టేవాళ్ళు లేక ఇలా అయిపోయా. వండి పెట్టేవాళ్ళు లేక దొరికిందల్లా తిని అలా అయ్యాడు ఆయన. సో మీరు దాని తర్వాత బాగా వండి పెడితే మీరు చేసే వంట తిని ఇంకా అంతే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి అలా అయిపోతాడు. ఓకే ఓకే, ఏదో నువ్వు చెప్పా కాబట్టి నీ మొహం చూసి ఓకే చేస్తున్నా. ఫోన్లే బాబు, ఇప్పటికైనా సెట్ అయిపోయింది. నా కమిషన్ లో 20% పెంచే. ఓకే, ఎందుకంటే పెళ్లి కూతురు కుదిరిందని నాకు కాదు, నా మొహం చూసి నీకు కుదిరినందుకు. ఓకే, ఇప్పుడు పెళ్లి కొడుకు పాట పాడతాడు మీకోసం. ఓకే, నీకోసం. నిలుపొడు గాజుల ఓణీలవేణి నింటుంటే కృష్ణవేణి, నువ్వు లంగమోణి వేసుకొని నడుస్తూ ఉంటే నిర్వలేదు బాలామణి. తట్టుకోండి. ఓకే, సో పెళ్లి కొడుకు పాడితేనే ఇలా ఉంటే మరి పెళ్లి కూతురు పాడితే ఎలా ఉంటుందో? 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. వెరీ గుడ్ అత్తగారు, మీరే అద్భుతమైన సింగర్. డిసైడ్ అయిపోయారు. చాలా బాగా పాడారు. అంటే ఇద్దరు బాగా పాడారు నా ఉద్దేశం. పాటల వరకు ఇలా జరిగింది. డాన్స్ చూసే ఆ భయంకరమైన దృశ్యం మనం చూద్దామా? చూద్దాం. వెరీ గుడ్, డాన్స్.
వెరీ గుడ్, సూపర్. పెళ్లి కొడుకు కూడా డాన్స్ చేశారు, పెళ్లి కూతురు కూడా డాన్స్ చేశారు. అసలు ఇంకా డాన్స్ చేశాక ఎవడైనా పెళ్లి చేసుకోవాల్సిందే. వెరీ గుడ్, ఫిక్స్ సంబంధం. ఏం చేస్తాం తప్పదు. అదే ఇప్పుడు దారికి వచ్చాడు పెళ్లి కొడుకు. 5 పాయింట్స్. సో వీళ్ళ పెళ్లి చూపులే ఇంత దృశ్య కావ్యంగా ఉంటే మరి నెక్స్ట్ వాళ్ళ పెళ్లి చూపులు ఇంకెలా ఉండబోతున్నాయి. ఓకే, సో పెళ్లి కొడుకు గారిటు, అత్తగారు అటు. ఎందుకు అలా బెంగ పెట్టుకున్నారు? పెళ్లి అవుతుంది, టెన్షన్ పడకండి. ఏమండి అమ్మాయి అందంగా ఉంటుందో ఉండదు ఏ టెన్షన్ అండి. అయ్యో మీరు అలాంటి టెన్షన్ పడకండి. ఇప్పుడు అందంగా ఉందనుకోండి వచ్చిన అమ్మాయి, అందంగా లేకపోతే అదే అంటున్నా, అందుకే అనుకోండి అంటున్నాను. ముందే అనేసుకున్నాం అనుకోండి చాలా ప్రశాంతంగా చాలా ఉంటుంది. బాధగా ఉందండి. చాలా అందంగా బాధగా ఉంటుందో ఉండదో ఈ పైన బోర్డు మీద అందంగా ఉన్నారు, ఈ అమ్మాయి ఎలా ఉంటుందో ఏంటో అని ఆలోచిస్తున్నాను. ఎలాగుంటుందో ఏంటో అని ఆలోచించాలంటే అసలు విషయం ఏంటంటే పైకి అందరూ అందంగానే ఉంటారండి, లోపల లోపల dangerous గా అంటారా? ఉంటారు. Dangerous అంటారా? సరే మేడి పండు చూడు మేల్మాయి ఉండు, పట్టు వైపు చూడు పురుగులు ఉండు. పురుగులు ఉంటాయంటారా? Yeah, అద్భుతం. ఇప్పుడు వచ్చిన అమ్మాయికి పురుగులు ఉంటాయంటారా? ఏమో నాకు తెలియదు. చూద్దామైతే. పెళ్లి కూతురు ప్రవేశపెట్టండి. పర్లేదమ్మా చేసుకో, పర్లేదు. నువ్వు చూస్తున్నారు కష్టం అనేది వదిలేదు కానీ కదా. ఎలాగో చూసాక పెళ్లి కూతురు పారిపోతాడు కదా. ప్లీజ్ అమ్మ నా మాటని చేసుకో, ఏదో ఒకటి తరదా షాపింగ్ అవన్నీ చేసేసుకున్నాక వదిలేయచ్చులే. ఓకే, ఒక పెళ్లి కూతురు వచ్చింది. పెళ్లి కూతురు చాలా అందంగా ఉందండి. ఇందాక మేడి పండు చూడు చెప్పింది అందుకే. పురుగులు ఉంటాయంటారా? నాకు తెలీదు. మీరు అన్నారు కానీ. మీరు ప్రశ్నలు అడిగితే మీకే అర్థమైపోద్ది. నీ పేరు ఏంటమ్మా? పేరు తెలియకుండానే పెళ్లి చూపులకు వచ్చేసావా? అవునమ్మా. నా పేరేంటో చెప్పు ప్రదీప్. అది మరి ఏంటమ్మా అది నేను అది నిన్ను అడుగుతున్నానమ్మా. ఇందాకే చెప్పింది. వాళ్ళ మీ ఒకసారి నువ్వు చెప్పేసాయి. దివ్య అండి నాకు ఎప్పుడో చెప్పింది. అవునా? ఆ, బాగా కవర్ మరి చేశారు పేరు అత్తగారు. తెలియకుండానే వచ్చేసావా అని అడుగుతుంది. అదే ఆవిడ గొంతుతో విందాం అనుకున్నారు కదా మీరు? అనుకున్నానండి, అంత అందంగా ఉంది కదా ఎలాగుంటదా అని చెప్పేసి అడిగితే అంత కోపంగా చూడకు, నువ్వు కూడా చూడమ్మా, పెళ్ళయ్యాక కూడా ఎలాగే చూసింది already. చూసి తల్లించుకుంటున్నా. పాటలు వచ్చమ్మా నీకు? ఇంగ్లీష్ వచ్చా నీకు? ఓ బ్రహ్మాండంగా వచ్చు. ఏది మాట్లాడు. A ఫర్ యాపిల్, B ఫర్ బ్యాట్, ఆ, C నీ ఫర్ పేరు క్యాట్. ఏమిటి? నేను అడిగింది ఇంగ్లీష్ స్లాంగ్. నేను మాట్లాడేది ఇంగ్లీష్. 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 ఈ మధ్యన అందరూ అలాగే మాట్లాడతారు నీ ఇంగ్లీష్. పేరు ఏమిటి? నీ పేరు ఏమిటి? మేము తెలుగులో మాట్లాడుతున్నాము ఇప్పుడు. నా పేరు దివ్య. ఓ పెళ్లి కొడుకు అంకుల్, పెళ్లి కొడుకు అంకుల్ మీరు ఏమైనా అడగాలని అడగచ్చు. ఇంకేం అడుగుతాము, ఒక పాట పాడతారా? పాడాలంటావా? ఏదో ఒకటి పాడేసి అయితే ఇక్కడే కూర్చుంటాడు. You're a good soldier, choose your battle, pick yourself up, dust yourself off, back in the saddle. Hey, hey, You're hey, the hey. front line, Hey. everyone's watching. Yes. You know it's serious, that is going to over. Oh, hey. The press is on, Abba, you abba. feel it. ఇందులో, The press ఏమనరా is వీడు? on, believe it. When you fall, get up, oh, if you fall, get up, Stamina, mina, Zankaliva, cause this is Arika. Stamina, mina, ఇంగ్లీష్ కాదు ఇది, సౌత్ ఆఫ్రికన్. చాలా బాగుంది. బాలకృష్ణ సినిమాలో టైటిల్ సాంగ్ ఇది పెడదాం అనుకుంటున్నారు. ఇది నెక్స్ట్ షకీరా తెలుసా నీకు? తెలీదు. తెలుసుకో, అందుకే ఇంగ్లీష్ వచ్చా అని అడిగింది. ఓ మా ఊర్లో ఇంగ్లీష్ ఇలా మాట్లాడలే, అందుకని మీ ఊర్లో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు ఈ మధ్య? తెలుగులో మాట్లాడతారు, తెలుగులో మాట్లాడుతున్నారు. అందుకే ఇందాక తెలుగులో అడిగా. పెళ్లి కొడుకు కూడా పాటలు వచ్చి తెలుసా? మీకే కాదు, పాడమనండి. హిందీ పాట పాడు. పాడమని నన్ను అడగ తగునా, పరవశించి పాడనా, దివ్య పరవశించి పాడనా. కొత్తగా ఇంగ్లీష్ లో రాస్తున్నారు ఈ పాటని, ఇంకా ట్యూన్ అవ్వలేదు, ఇప్పుడు పాడారు మీకోసం. సో పాటలు ఇంకా అద్భుతంగా సాగాయి మీ పెళ్లి చూపులు. ఆ డాన్స్ విషయం కూడా చూసేస్తే బయలుదేరచ్చు మనం. అలాగే ఓకే. కొంచెం తెక్కని వదిలేసా, గా బిజినెస్ మ్యాన్కి ట్రై చేసా, మస్తు బిజీ అని ఒక్కేసా, ఓ గంత్రికేమో బీటేసా, కంగోరే పుట్టి తగ్గేసా, నా డార్లింగ్ వైపు లుక్కేసా, ఆ డేరింగ్ చూసి చెక్కేసా. ఓ మై గాడ్ సోలో లైఫ్ వెరీ బ్యాడ్, ఎక్కన్నా బాడీ గార్డ్. I'm a naughty gal. I'm a naughty gal.
మీ సంబంధం కూడా ఓకే అయిపోయింది, మీకు కూడా 5 పాయింట్లు వచ్చాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎరగదీసేసిందండి. అసలు అంటే అర్జెంట్ గా పెళ్లి చేసేసుకోవాలి. ఆ ముహూర్తాలు ఒక్కరోజు వరకు లేవు, ఒక్కరోజు ఆగే. ఒక్క గంటలో చాలండి. ఒక్క గంటలో చాలా ముహూర్తం. వెరీ గుడ్, అయిపోయింది. 5 పాయింట్స్. రండి గిఫ్ట్లు పంచుకుందాం. ఓకే, సో 2 టీములకి 5 పాయింట్లు వచ్చాయి అండ్ అలాగే గిఫ్ట్ కూడా వచ్చాయి కాబట్టి కంగ్రాచులేషన్స్. మీరు ఆ వేరే ఊర్లోకి వెళ్ళి డాన్స్ చేశారా? వెరీ గుడ్, సూపర్. ఫస్ట్ సాంగ్ కి 2 టీముల కోడళ్ళు ఆగారు, ఎగ్జాక్ట్ గా ఆగారు. కాబట్టి 2 టీములకి 1 పాయింట్. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ సాంగ్ కదా, అలవాటు లేక అలాగే చేస్తారు. రెండో సాంగ్, మూడో సాంగ్ నుంచి ఇంక మీరు ఆగరు. మిమ్మల్ని మేము ఆగనేమో కూడా. ఓకే, సెకండ్ సాంగ్. గోంగూర తోటగాడ కాపు కాస కోడి కూత వేళ దాకా ఎదురు చూసా. గోంగూర తోటగాడ కాపు కాస కోడి కూత వేళ దాకా ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ. నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ. కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా. కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాసమాకు ఉట్టి మీద బాల మీకడా. గోంగూర తోటకాడ కాపుగాస. ఆ కోడి కూత వేళ దాకా ఎదురు చూసా. రెండో సాంగ్ కూడా ఎగ్జాక్ట్ గా ఆగారు కాబట్టి ఇద్దరికి 1 పాయింట్ వచ్చింది. థర్డ్ సాంగ్. ఉత్తరం ఉప్పు మీదుండే, దక్షిణం దంచి కొట్టిండే, తూర్పు తుక్కురే పిండే, పడమర పక్క వేసి పైకి 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 రమ్మందే. వాస్తు బాగుండే, వెళ్ళి వాస్తు బాగుండే, కాస్త 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 దోస్తు కమ్మందే.
గుడ్ సూపర్. థర్డ్ సాంగ్ కూడా ఎగ్జాక్ట్ గా ఆగారు. వీళ్ళు పాటలు వినట్లేదు అనమాట, నాకు అర్థమైపోయింది. ఓన్లీ విజిల్ మాత్రం వింటారు. సో 2 టీములకి 3 పాయింట్స్. సో ఈ సాంగ్ కూడా ఆగకపోతే ఇది ఆగితే ఇది పెద్ద రికార్డ్ అనమాట. సో అందుకే ఈ సాంగ్ అత్తలతో స్టార్ట్ చేద్దాం. మీరు ఒక 10 సెకండ్స్ తర్వాత మీరు ఎంట్రీ ఇవ్వచ్చు. ఓకే అత్తలు, ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్ సూపర్. 4 సార్లు ఆగారు, ఎగ్జాక్ట్ గా ఆగారు. ఒకరిని చూసి ఒకళ్ళు ఆగారు, లేదా విజిల్ విని ఆగారు నాకు తెలియదు, కానీ పర్ఫెక్ట్ టైమింగ్ లో 4th సాంగ్ కూడా ఆగారు. సో 2 టీములకి 4 పాయింట్స్. అండ్ స్పెషల్లీ అత్తలకి నిజంగా స్పెషల్ థ్యాంక్స్. మేము అడగగానే ఒక సాంగ్ ఇప్పుడు డాన్స్ చేసినందుకు. నిజంగా దాన్ని డాన్స్ అంటారు, నిజంగా అది డాన్స్ అది. లేదా అత్తగారు రాగానే వచ్చి నిజంగానే అన్నారు. ఆ స్టెప్ తర్వాత 2వ స్టెప్ ఇలా అన్నారు. కానీ అసలైన స్టెప్ ఏంటంటే నన్ను ఇలా పెట్టి ఇలా ఆవిడ కొడితే నేను ఆగకుండా 3 సార్లు వేసి ఆ స్టెప్ ఆవిడ కొట్టడం వల్లే అదంతా. అందుకే లావు లేకపోవడం అంటే ఈ బాధ అంతా. అవును, అది చూసారా, నేను కూడా ఎప్పటికైనా అవుతాను. అవుతే అప్పుడు బాగుంటది. అప్పుడు బాగుంటది. అది నా కోసం 2 కెమెరాలు పెడతారు అప్పుడు, సగం ఈ కెమెరాలో సగం ఆ కెమెరాలో. వెరీ గుడ్. 4 పాయింట్స్ ఈచ్. సో పాయింట్లు అయితే సమానం. గిఫ్ట్ ఎవరికి వచ్చిందో తెలియాలంటే టాస్ చేయాలి మనం. ఓకేనా? ఓకే ఓకే. ఇది తలకాయ, ఇది తోక. ఇది తోక, ఇది తలకాయ. తలకాయ ఫిక్స్ అయ్యారా? అత్తమ్మ తేడా వస్తే ఒక్క ముట్టికాయ దెబ్బకి సెట్ అయిపోద్ది పాప. ఓకే. సో తలకాయ పడితే మీరు వినర్స్, తోక పడితే మీరు వినర్స్. క్లాప్స్, కమ్ ఆన్, కంగ్రాచులేషన్స్. ఎస్, తలకాయ పడింది మీ చేతుల మీదుగా. ఆ గిఫ్ట్ వాళ్ళు అదంతా అత్త నీ డాన్స్ వల్లే తెలుసా. రండి రండి, మీరు కూడా రండి. చూసారండి, ఇంత బాగా డాన్స్ చేసా కూడా మనకి గిఫ్ట్ రాలేదు. ఏం చెప్పినా అక్కడ గిఫ్ట్ వచ్చింది అని అంటాను అనుకున్నారు కదా మీరు. అనకూడదు అలా, షూటింగ్లో అనకూడదు. డైరెక్ట్గా ఎలా అంటాం మేము. ఓకే, సో ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ అయిపోయాయి. అండ్ 3rd రౌండ్లోకి వెళ్ళబోతున్నాం. 3rd రౌండ్లోకి వెళ్ళే ముందు మన టోటల్ స్కోర్స్ 9 పాయింట్స్ అండ్ 9 పాయింట్స్. 3వ రౌండ్ కబడ్డీ రౌండ్. ఓకే, 4 సిద్ధంగా ఉన్నారు. 4కి రూల్స్ అర్థమైపోయాయి కదా. సో ఇప్పుడు పని చేద్దాం. ఇప్పుడు 4 కూతలు చెప్తాను, మీరే ఆ కూతలన్నీ పంచుకోండి. ఓకే? కొబ్బరి చిప్ప, అటుకులు, బెల్లం ముక్క, మరమరాలు. ఎవరెవరికి ఏమేం కావాలి? బెల్లం ముక్క. ఓకే. అటుకులు ఎవరికి? మరమరాలు. అత్త అటుకులు, కొబ్బరి చిప్ప మిగిలే. అటుకులు. సో కొబ్బరి చిప్ప మీకు వచ్చింది. కామ్గా ఉంటే చివరిలో మిగిలేదు అదే అమ్మా. ముందే చెప్పేసుకోవాలి. ఆవిడ చూసారా, ఏదో ఫ్రీగా గిఫ్ట్ ఇస్తాడు. ఆ బెల్లం ముక్క నాకు అంది ఆవిడ. వెరీ గుడ్. అత్తగారు ముందుకు రండి. ఫస్ట్ ఛాన్స్ మీదే. ఆ కొబ్బరి చిప్ప గట్టిగా. ప్రశాంతంగా. వా సూపర్. నేను ఇప్పటివరకు కబడ్డీ మ్యాచ్లు ఎన్ని చూశాను, అన్నిట్లో కల్లా అతి ప్రశాంతంగా ఆడింది అత్తగారు ఒకరే. ఆ ఎల్లో లైన్ ఇప్పటివరకు అందరు ఇలా ముట్టుకుని వచ్చారు. ఆవిడ కొబ్బరి చిప్ప
అది చెప్పి మొత్తం తిరిగింది ఆవిడ. అత్తమ్మ చూసిన కట్అవుట్ అలాంటిది ఎవడేం చేయలేడు మనల్ని. వెరీ గుడ్, సూపర్, 2 పాయింట్స్. సో అత్తగారు ఆలోచించి అడిగేయండి, రండి ముందుకి. భయం వేస్తుందండి బాబు. అటుకులా? లాగేస్తారేమో. అటుకులు అటుకులు బెల్లం. అటుకులు 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 ఆహా అటుకులు అబ్బా అటుకులు అటుకులు అడుగుతారా ఇస్తారా? అటుకులు 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 1 పాయింట్, సూపర్. అండ్ ఈ కబడ్డీలు అన్ని వింతలే జరుగుతున్నాయి. ఇంత స్టైలిష్ గా కబడ్డీ ఆడడం నేను అస్సలు చూడలేదండి. అతుకులు 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 అనుకుంటే మొత్తం రౌండ్ వేశారు. వెరీ గుడ్, మీకు కూడా 1 పాయింట్. సో అతని ఛాన్స్ అయిపోయింది. కోడళ్ళు బెల్లం ముక్క ఇక్కడ రండి, గీత దగ్గర రండి. బెల్లం ముక్క అయిపోయి బెల్లం ముక్క 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 మంచి ట్యూన్ లో అరుస్తుంది. బెల్లం ముక్క బెల్లం ముక్క బెల్లం ముక్క బెల్లం ముక్క ఇక్కడ ఖాళీగా ఉంది కదా. బెల్లం ముక్క బెల్లం ముక్క బెల్లం ముక్క బెల్లం ముక్క బెల్లం ముక్క బెల్లం ముక్క కొట్టకు మెల్లగా మెల్లగా దెబ్బలు ఉంది. వెరీ గుడ్. అన్యోన్యత అంటే ఇదే అనుకుంటా. అత్తగారు రోజు చేపట్లు లాగితే మిగిలిన చేపట్టి నీళ్ళు లాగి కింద పడింది ఆవిడ. వెరీ గుడ్, 2, మీకు 1 పాయింట్. ఓకే, మీ టోటల్ స్కోర్ ఇప్పుడు 2 పాయింట్స్ అయింది. అండ్ మీ టోటల్ స్కోర్ 2, రైట్? ఇప్పుడు కోడలు గారు మీ ఛాన్స్, రండి. మరమరాలే మరమరాలు 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 మనవరాలు కాదమ్మా, మనవరాలు. మరమరాలు మరమరాలు ఆవిడ కూడా ముట్టుకుని ఉంటే ఎక్స్ట్రా పాయింట్ వచ్చేది. మీరు అనవసరం కంగారు పడి ఇటు వచ్చేసారు. సో ఓన్లీ లైనే ముట్టుకున్నారు కాబట్టి 2 పాయింట్స్ వచ్చాయి. ఓకే, సో ఇటు సైడ్ కోడలు గారు 2 పాయింట్స్ తెచ్చారు, అత్తగారు 1 పాయింట్ తెచ్చారు. మీ టోటల్ స్కోర్ 3 పాయింట్స్ అండ్ కోడలు కూడా పట్టుకున్నారు. సో 4 పాయింట్స్. అండ్ ఇటు సైడ్ అత్తగారు 2 పాయింట్స్ తెచ్చారు, కోడలు గారు బెల్లం ముక్కలు చేతిలో పెట్టి వచ్చింది. సో వెరీ గుడ్. ఆగండి ఆగండి, కొబ్బరి చిప్ప వస్తుంది ఇప్పుడు మీకు ఉంటది. అత్తమ్మ దా మన సంగతి చూపిద్దాం వాళ్ళకి. ఇద్దరిని ముట్టుకోండి, తెల్ల లైన్ కూడా ముట్టుకోండి, 4 పాయింట్లు వస్తాయి. ఓకే, కొబ్బరి చెప్ప 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 ముట్టుకోండి, ఎక్స్ట్రా పాయింట్ వస్తుంది. కొబ్బరి చెప్ప 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 కొబ్బరి చిప్పా కాదమ్మా, చిప్పా. కొబ్బరి చెప్ప కొబ్బరి చెప్ప కొబ్బరి చెప్ప కొబ్బరి చెప్ప కొబ్బరి చెయ్యి ఊపుతుండండి, కొడుతుండండి చెయ్యి ఇలా. అది అలా అంటుండే, దగ్గర రారండి. ఎవరిని ముట్టుకున్నా మనకి ఎక్స్ట్రా పాయింట్. కొబ్బరి చిప్ప కొబ్బరి చెప్ప 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 వచ్చింది ఆవిడ. ప్లగ్ లో ఎంతసేపు వేలు పెట్టినా ఒకటే అమ్మా, షాకే. వెరీ గుడ్. సో మొత్తం 3 పాయింట్లు తీసుకొచ్చారు మీరు. మీ టోటల్ స్కోర్ 5 పాయింట్స్ అండ్ మీ స్కోర్ 4 పాయింట్స్. అత్తగారు రండి. అటుకుల్ 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 మధ్యలో నుంచండి, ఇద్దరు ఎందుకు అటు ఇటు కాళ్ళు నొప్పి కడితే అటు ఇటు తిరగకుండా ఉంటుంది ఆవిడ. యాక్షన్. అటుకులు అటుకులు ఓహో అటుకులు 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 పరిగెత్తుకుంటే మధ్యలోకి లైన్ ముట్టుకోండి. అటుకులు 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 అత్తమ్మా ఒక్క పట్టు చెప్తా, ఇంకా కదలకుండా అక్కడే నుంచుంటుంది ఆవిడ. అటుకులు 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 అటుకులే అటుకులు 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 వెరీ గుడ్, 1 పాయింట్. సూపర్. అత్తో పాయింట్ తెచ్చింది. ఇద్దరు స్కోర్లు 5 పాయింట్స్ లోకి వెళ్ళిపోయాయి. ఇంక ఇప్పుడు కోడళ్ళు మాత్రమే మిగిలారు. ఓకే, కోడలు గారు రండి. బెల్లం ముక్క 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 నవ్వుతో బెల్లం ముక్క అమ్మిన వాళ్ళు నేను ఫస్ట్ చూస్తున్నాను. బెల్లం ముక్క బెల్లం ముక్క బెల్లం ముక్క
ఏమిటో ఈవిడ కింద పడితే గానీ ఆడినట్టు లేదనుకుంటా. ప్రతిసారి ఒకసారి కింద పడుతుంది. నెక్స్ట్ ఛాన్స్ లో ఊరినే కింద కూర్చోమ్మా. వెరీ గుడ్, 1 పాయింట్. సగం ఆట అయ్యాక ఆవిడ గుర్తొచ్చింది, హే నువ్వు నన్ను ఆల్రెడీ పట్టుకున్నావు కదా అని చెప్పి అప్పుడు వచ్చి పట్టుకున్నావు. సో ఇట్ సైడ్ స్కోర్ 6, ఇట్ సైడ్ స్కోర్ 5. వెరీ గుడ్. కోడలు గారు మీదే ఛాన్సు. మీరు 2 పాయింట్లు తెస్తే మీరు గెలుస్తారు, 1 పాయింట్ తెస్తే డ్రా అవుతుంది. వాళ్ళు కనుక మిమ్మల్ని అవుట్ చేస్తే వాళ్ళు గెలుస్తారు. రండి. ఏంటి అది? మర్మరాలు 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 మనవరాలు కాదు. మర్మరాలు ఓకే, వెరీ గుడ్. ఆవిడ గాజులు కూడా తీసుకుంది ఈవిడ. సో లైన్ ముట్టుకున్నారు, కోడల్ని కూడా ముట్టుకున్నారు. 3 పాయింట్స్ తీసుకొచ్చారు. మీ టోటల్ స్కోర్ 8 పాయింట్స్. సో కంగ్రాచులేషన్స్, ఈ రౌండ్ విన్నర్స్ మీరు. రండి గిఫ్ట్ తీసుకుందాం. కంగ్రాచులేషన్స్, చాలా బాగా ఆడారు. సో గిఫ్ట్ కూడా గెలుచుకున్నారు. సో ఆ బొచ్చులు, డస్ట్బిన్లు, మగ్గులు వాళ్ళకి. ఓకే, క్లాప్స్, కమాన్. మరమరాలు, అటుకులు గెలిచాయి. కొబ్బరి చిప్ప, బెల్లం ఓడిపోయింది. సో ఇక్కడతో 3 రౌండ్స్ ఫినిష్ చేసుకుని ఈ అత్త కోడలు ఇందాక 9 పాయింట్స్ లో ఉన్నారు. ఇప్పుడు మనకి 6 పాయింట్స్ వచ్చాయి, 15 పాయింట్స్. ఇందాక 9 పాయింట్స్ అండ్ ఇప్పుడు 8 పాయింట్స్. సో మొత్తం కలిపి 17 పాయింట్స్. ఓకే, సో అత్తగారు సిద్ధంగా ఉన్నారా? మీ కోడలు వెనకాల నుంచి బోర్డు కనిపిస్తుంది, అది 60 సెకండ్లు మాత్రమే కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ కార్డ్. పిల్ల భీముడు, పెద్ద భీముడు. అంతే, అసలు భీముడే కాదు. చిన్న బాబు భుజం మీద ఎక్కాడు. చిన్న బాబు, పిల్ల, చిన్న పిల్లోడు కాదు. కాదు, పిల్లోడే కాదు, చిన్న. కింద, 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 చిన్న, చిన్నాడ్, చిన్న, చిన్న. నో, ఓకే. చిన్న, చిన్న, పెద్ద, బలవంతుడు. చిన్న బలవంతుడు పిల్లోడు. చిన్న బలవంతుడు పిల్లోడు. ఇలాంటి పదం ఉందా తెలుగులో? చిన్న కష్టపడేవాడు. అయ్యా అయ్యయ్యా. చిన్న ఆంజనేయుడు. ప్రదీప్. సల్మాన్ ఖాన్. అంటే ఇంచుమించు ఆయన అలాంటివాడే, కానీ సల్మాన్ ఖాన్ కంటే కొద్దిగా గొప్పోడు. శ్రీరాముడు. శ్రీరాముడు కాదు. పాండవులు ఎంతమంది? 5. బలభీముడు. బాలభీముడు. ఓకే, కార్డు వెళ్ళిపోయిందమ్మా. కార్డు వెళ్ళిపోయి చాలాసేపు అయింది. ఇందుకు బలరామకృష్ణుడు బలరాముడు రామాయణం భారతమా? రామాయణమే చెప్పలేదు ఇంకా. రామాయణమే కదా? అది కరెక్టే. చూసారా, ఇది నేటి భారతం పరిస్థితి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ కార్డ్ చెప్పలేకపోయారు. సెకండ్ కార్డ్. తొందర చెప్పండి. నా బంగారు కొండ. నా బంగారు కొండ. నువ్వెందుకమ్మా? ఏంటి నువ్వెందుకు చప్పట్లు కొట్టుకుంటున్నావు? అది కరెక్ట్ ఆన్సర్ అయితే నేను చెప్తా కదా. నా బంగారు కొండ. బంగారు కొండ. రైట్ ఆన్సర్. ఎస్. అమ్మయ్య, బంగారు కొండ. 1 పాయింట్ వచ్చింది మీకు. సో 1 పాయింట్ వచ్చింది. కోడలు గారు ఇటు, అత్తగారు ఇటు. థర్డ్ కార్డ్. చేతులు మాత్రం వాడు. భోజనం చేశాక ఏం చేస్తాం? కిళ్ళి తింటాం. మధ్యాహ్నం భోజనం చేసినా పడుకుంటారండి. ఆగు. గేదె పాలు. గేదె పెరుగన్నం. అమ్మా. గేదె ఆవు పెరుగు పేడ. వెరీ గుడ్. పెరుగు అనిపోయి పేడ అన్నా నేను. వెరీ గుడ్. పెరుగు కరెక్టే. థర్డ్ పాయింట్ వచ్చేసింది మీకు. సో మీ టోటల్ స్కోర్ 2 అయింది ఇప్పటికి. లాస్ట్ కార్డ్. ఆవిడ కూడా చూసుకుంటుంది. 7 రంగులు.
గోరింటాకు. గోరింటాకు. జాతకం చూడవచ్చా మీకు? రాశిఫలాల ప్రకారం నాకు ఎన్ని పెళ్ళిళ్ళు ఎప్పట్లో అవుతాయో చెప్పరా? 7 గీతలు. అది బా 7 అడుగులు. 7 లారీలు. ఎరుపు లారీ. 7 లారీలు ఎర్ర లారీలు. ఏంటి ఏంటి 7 ఎర్ర లారీలు. 7 తెల్ల లారీలు. 7 ఎర్ర లారీలు 7 తెల్ల లారీలు. 7 ఎర్ర లారీలు. ఏంటి మరి నేను అన్నా నేను తెలుపు అంటున్నా. కాదత్తమ్మా, ఆన్సర్ ఏంటి? అన్నిసార్లు ఆడకూడదు ఒకసారి. ఒకసారి చెప్పా, కెమెరా కోసం ఒకసారి చెప్పా. 7 ఎర్ర లారీలు. ఎలా కాదమ్మా, 7 ఎర్ర లారీలు. చెప్పు. చంద్రా చెప్పకూడదు. ఇంకొకసారి, please, నాకోసం. చాలా చెప్తా. ఓహో అదా. వెరీ గుడ్, సూపర్. సో 4 పాయింట్లో మనం 3 కరెక్ట్గా చెప్పాం. సో 3 పాయింట్స్ వచ్చాయి. మీ పరిస్థితి ఇలా ఉంటే మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం రండి. ఓకే అత్తగారు, మీ ఫస్ట్ ఛాన్స్. రెడీ? ఫస్ట్ కార్డ్. పసుపు. కుంకుమ. గుండె. హార్ట్. నా పేరు. నా. నీ. మన. నాకు నువ్వు నీకు నేను. అంటే నీకు నువ్వు నాకు నేను. నీ చీర నా చీర, నీది చీర నాది. నీ మనసు నాకు తెలుసు. వెరీ గుడ్, ఫస్ట్ కార్డ్ రైట్ ఆన్సర్. సెకండ్ కార్డ్. ఆ ఒక్కటి అడగకు. అయ్యో సూపర్, అత్తగారు సూపర్ ఫాస్ట్ గా యాక్ట్ చేశారు. అండ్ 2 ఆన్సర్లు వితౌట్ హింట్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు కోడలు గారు ఎలా యాక్ట్ చేస్తారో చూద్దాం. ఓకే, థర్డ్ కార్డ్. పైకి మీసం ఊడిపోయింది. అదే ఆవిడ కొబ్బరి చిప్పరికే కూర్చుందమ్మా, నువ్వు అంతకంటే ముందుకెళ్ళావు. చీర. కోడలు. గొలుసు. ఉరితాడు. అల్లుడు. కొడుకు. కొడుకు పెళ్ళం. మీ కొడుకా? కొడుకు కోడలు. ఏహే కూతురు. అది మీకు ఆయన కొడుకే అయితే నేను మీకేమవుతాను? మొగుడు. జంప్. మొగుడు జంప్ అని ఇలా జంప్. ఎటు వెళ్ళాడు? పెళ్ళం. జంప్. ఊరెళ్తే. మొగుడు ఊరెళ్తే. పెళ్ళం ఊరెళ్తే కదా అది. భలే భలే మొగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్. భలే మగాడు. ఏం చెప్పింది ఆవిడ? సరిగ్గా వినవు సార్. ఏం చెప్పింది? భలే మగాడు అని చెప్పాను. భలే మొగుడు. కార్డు వెళ్ళిపోయింది అప్పటికి. వెరీ గుడ్, ఓ పాయింట్ పోయింది మనకి. లాస్ట్ కార్డ్. సూపర్, ప్రాపర్టీస్ ని బాగా వాడి 4వ కార్డ్ ని కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. సో మీ స్కోర్ కూడా 3 పాయింట్స్. సో 2 టీములు సమానంగా ఉన్నారు. రండి టాస్ వేసుకున్నాం. ఓకే, బొచ్చులు వచ్చాయి నా దగ్గరికి. సో ఈ 32 బొచ్చులు ఎవరికి వస్తాయంటే టాస్ వేయాలి మనం. ఓకే, అత్తగారు తలకాయ తోక. తలకాయ. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. రండి. వాళ్ళకి ఇంకా ఎలగలేదు బల్బు. గిఫ్ట్ వచ్చేంతరకు ఎలగలేదు వాళ్ళకి. సో వెరీ గుడ్, సూపర్. ఇక్కడతో 4 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కోడలు. 4 రౌండ్లు ఫినిష్ అయిపోయాక ఇచ్చే టీంకి ఇందాక
9 + 6 15 పాయింట్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు 3 పాయింట్స్ వచ్చాయి, 18 పాయింట్స్. లాస్ట్ రౌండ్ అత్త కోడల మధ్యలో పోటీ టైటిల్ కోసం. అత్తగారు ముందుగా బుడగని ఇక్కడ తీసుకెళ్తారా, రింగ్ లో పెట్టి తొక్కుతారు, దెబ్బ బుడగ పేలుతుంది. రెడీ 1 2 3 గో. రాన్ 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 రాన్. అంతే, అయిపోయింది. రింగ్ లో నుంచోండి, బుడగ పట్టుకెళ్ళండి. రింగ్ లోకి రండి, బుడగ తీసుకోండి. అత్తమ్మా, నువ్వు అసలు ఎక్కువ కష్టపడక్కర్లేదే. అంతే. పరిగెడితే ఆయాసం వస్తుంది అత్తమ్మా, స్పీడ్ వాకింగ్ చేయాలి. అది కమా అత్తమ్మా. అంతే, అయిపోయింది. చూసావా, దెబ్బకి బుడగ ముక్కలు కూడా దొరకట్లేదు. అది క్లాప్స్. బుడగలో మావయ్యని తలుచుకోమంటోంది. తొక్కుడే తొక్కుడు. శాస్త్రమమ్మా, నువ్వు ఫాస్ట్ అంటే సగం దూరంలో వెనకొచ్చేద్దావిడ. బుడగ పేల్చాక రమ్మను. అయ్యో మా ఇదారు బుడగ వదిలే, వేరే తెచ్చుకో. కొబ్బరి నీళ్ళు, కూల్ డ్రింక్స్ అంత తిమ్మడు. నేను అన్నిసార్లు తొక్కితే కానీ పేలదు తెలుసా. ఇప్పుడు అత్తగారు వస్తారు, చూడండి. ఆ తొక్కుడు చూడండి ఒకసారి. అదిగో మళ్ళీ చూడండి, క్లోజప్ లో వేసుకోండి. తాజా వార్త. అయ్యో, బ్రేకింగ్ న్యూస్. అత్త కాలి కింద బుడగ. అది అయ్యో అయ్యో, పక్కన చూసి నేర్చుకోమ్మా. అది ఇక నిన్ను చూసి ఆవిడ కూడా పాడింది, ఆవిడ కూడా పేల్చలే. ఇంకా అందుకుంటున్నావేంటి అత్తమ్మా? టైం అయిపోయింది, ఇంకైపోయింది, అలసిపోతావు లేదా, వదిలే అప్పుడు కదా. క్లాప్ సుమాన్. అత్తల ఛాన్స్ అయిపోయింది, ఇక ఇప్పుడు కోడళ్ళ ఛాన్స్. కోడలు ఎన్ని బుడగలు పేలుస్తారు చూద్దాం. అత్త కోడల ప్లేస్ లో, కోడలు అత్త ప్లేస్ లో. 3 2 1 గో. అయిపోయి స్టార్టింగ్ లో ఇలాగే వెళ్తారులే అమ్మా, తర్వాతే ఆయాసం వచ్చి స్పీడ్ తగ్గుతుంది, నడవడం మొదలెడతారు. పోనీ రింగ్ ఇక్కడ తెచ్చేసుకుంటావా? కొట్టేటప్పుడు వదిలేండి అమ్మా. సరే, నువ్వు రింగ్లోకి వస్తున్నావా సుశీల? నువ్వు రింగ్లోకి వచ్చావమ్మా? అయ్యో 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 అయ్యో. ఇక్కడ పెట్టు, తొక్కు. వద్దా? ఓకే, అంతే. ఇప్పుడు చూడు, పట్టుకుని తొక్కితే నేను పాయింట్లు పట్టుకుంటా. అంతే, క్లాప్స్ కమాన్. దాన్ని కదలకుండా పెట్టమ్మా. అది క్లాప్స్ కమాన్. ఒక బుడగని తొక్కమంటే అయ్యా నువ్వే అనుకున్నా తమ్మవు, నీకంటే డేంజరస్ మీ కోడలు. 10. ముద్దపప్పు దాన్ని తెచ్చుకో, దాన్ని ఇంటికి తీసుకెళ్ళావు, దాన్ని ఆటోలో ఇంటికి తీసుకెళ్ళు. వెరీ గుడ్, క్లాప్స్ వన్. సో అత్త కోడళ్ళు కాలు కింద బుడగనేసి తొక్కారు. ఈ తొక్కుడు కార్యక్రమం ఎలా ఉందంటే అదే మీ ఫైనల్ స్కోర్స్. కాబట్టి ఏ టీం అత్త కోడలు ఇద్దరు కలిసి 22 బుడగలు పేర్చారు. వెరీ గుడ్, సూపర్.
అవి కూడా పాప ఎగిరిపోతున్నాం అన్ని అందుకుని మరీ పేల్చారు. అండ్ పీటీ మత్తకోళ్ళు ఇద్దరు కలిసి 32 బుడగలు పేల్చారు. వెరీ గుడ్, సూపర్, కంగ్రాచులేషన్. అండ్ సో భారీ మెజార్టీ 10 పాయింట్లు ఇక్కడే కొట్టారు. ఆల్రెడీ 3 పాయింట్లు ఇందాక లీడ్లో ఉన్నారు. ఇందాక 20 అండ్ ఇప్పుడు 32. సో మొత్తం కలిపి కంగ్రాచులేషన్స్, నలుగురు సూపర్ గా ఆడారు. అండ్ వీళ్ళిద్దరు గెలిచారు కాబట్టి మీ చేతుల మీదుగా కిరీటాలు అందజేయండి అమ్మా. దాన్ని ఇలా వెడల్పు చేసి చెవుల పైన పెట్టాం. అండ్ అలాగే మీ చేతుల మీదుగా పట్టు చీరలు కూడా అందజేయండి అమ్మా. అండ్ గడిసరి అత్త సోసరి కోడలు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ మీ చేతుల మీదుగా. సూపర్. అలాగే గ్రైండర్ కూడా తీసుకెళ్ళి 2 కుర్చీలు పెట్టారు. రివర్స్ ఆవిడ మీద పెట్టారండి, వెనక్కి జరపండి అమ్మా. క్లాప్స్. అండ్ మీ ఇద్దరు కూడా సూపర్ గా ఆడారు. సో మీకోసం కూడా ఒక స్పెషల్ గిఫ్ట్. రండి, కంగ్రాచులేషన్. వెరీ గుడ్, సూపర్. నలుగురు చాలా అద్భుతంగా ఆడారు. అండ్ నలుగురులో ఒకళ్ళు ఉమెన్ ఆఫ్ ది షో గెలుచుకుంటారు. అండ్ ఆ ఒకళ్ళు ఇంకెవరో కాదు, కంగ్రాచులేషన్స్ అత్తగారు, మీరే ఇవాళ ఉమెన్ ఆఫ్ ది షో. చాలా చక్కగా డాన్స్ చేశారు, గేమ్స్ అన్ని ఆడారు. అండ్ కష్టపడి నన్ను 3 సార్లు పిచ్చ కొట్టుడు కొట్టారు. కాబట్టి మీరే ఇవాళ ఉమెన్ ఆఫ్ ది షో. థ్యాంక్ యూ. అండ్ మీ నలుగురికి కూడా స్పెషల్ థ్యాంక్స్ మా షోకి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. హోప్ సో మీ అందరు బాగా ఎంజాయ్ చేస్తుంటారని. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ. మరో ఎపిసోడ్లో మరో అత్త కూడా టీంతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్. థ్యాంక్ యూ.